सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 21వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, వినాయకరావు ఠాకూరు ఠాణాకి దావా గురించి వెళ్ళాడు. చందోర్కర్ షిరిడికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణేలో జరిగిన గమ్మత్ ఏమిటో చూడండి. ఠాకూర్ సమయానికి కోర్టుకు హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాకూర్ ఎంతో బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బాగుండేది. అతను నన్ను షిరిడికి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాడిని. దావాపాటికి దావా ఆగిపోయింది. సాధు సమాగమం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాకూర్ హడావిడిగా షిరిడి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడి వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకు ఆనందం కలుగుతుంది. కానీ షిరిడిలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాడిని. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది.
కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకుని ఠాకూర్ రైల్లో కూర్చుని మర్నాటికి షిరిడి చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడు అక్కడ లేడు. ఠాకూర్ షిరిడి వెళ్లాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడి నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాకూర్ మనసుకు ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడు అతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాకూర్ మనసు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచమైంది. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు జలజల రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ తన కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనపై మందహాసం చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడప్ప చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చుని ఘాటు ఎక్కడంలా ఇక్కడి వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడి మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాకూర్ అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు రెండు చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తల నుంచి, సాయినాథ కృప చూపండి, అనాథనైన నన్ను మీ నీడను చేర్చుకోండి, మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడి వాడగాం, ఎక్కడి షిరిడి, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చిత్రత. ఈ గ్రంథం చదువు, నీ ఒక మహాపురుషుని కలవబోతున్నావు. ఆయన తరువాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తాడు అన్నారు ఒకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయనే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవడం అనేది, ఇక రెండో వారు చెప్పినట్లు ఆచరించవలసింది. అతనితో సాయినాథుడు ఇలా అన్నారు, అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చలదాసు రాసిన విచారసాగర గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణ అయ్యాక షిరిడిలో దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి, అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆ ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కొండ మీద నీరు గుమ్మరించినట్లు అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అనుభవపూర్వక జ్ఞానము అరచేతికి చిక్కనంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానము నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఒక చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఒకసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటంకర్ అనే పేరు గల ఒక వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావుడిగా వెంటనే షిరిడి వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థల దర్శనం చేసుకున్నప్పుడు పాటంకరు కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకు ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చొని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత ధైర్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనని గ్రంథాలు చూశాను, వేదాంగాలు ఉపనిషత్తులు అభ్యసించాను, శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖం ఎందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తుంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకు అనిపిస్తుంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థము, శాస్త్రాభ్యాసము వ్యర్థము, పుస్తక జ్ఞానం అంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించడం వల్ల లాభం ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని
పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకి స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు ఒక హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని ఆనందరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానము సాంపల్యము చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగాను గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలను గుంబాళిస్తూ ఉంటుంది కనుక దీన్ని ఎవరూ అనాధారం చేయొద్దు. బాబా ఆనందరావుతో ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట ఒక గుర్రము 9 లద్దెలను వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయటంలో నిరంతరము తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగును చాపి ఆ లద్దెలన్నిటినీ గట్టిగా మూట కట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇంతెందుకు చెప్పారు? దాని ఉద్దేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగు చేసి ఎందుకు మూట కట్టాడు? దీని అర్థమేమీ బోధపడటం లేదు అని ఆలోచించి ఆనందరావు మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తారంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావము అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రము. 9 లద్దెలే అంటే నవవిధ భక్తులు. భక్తి లేని కేవలం జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనము అంటే నమస్కరించడము, దాస్యము అంటే సేవకుల్లా పనిచేయటము, సఖ్యము అంటే దైవంతో మైత్రభావంతో మెలగటము, ఆత్మ నివేదన అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్ళటము. ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్ భాగవత పురాణము 7వ స్కందము 8వ అధ్యాయము 23వ శ్లోకంలో చూడండి. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యమాత నివేదనము. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్ మహారాజు, సుకుడు, ప్లహాదుడు, లక్ష్మి, రుద్రాజు, అకూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒక్కటి సంభవించిన భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తులిళ్లలో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం గురించిన గొప్ప నిరూపణ, ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థ శ్రమే అవుతాయి. వేదశాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టం ఉండనవసరం లేదు. నేను ప్రేమ పరవళ్లతో పొంగిపొర్లే భక్తి కావాలి. తాను స్వయంగా వ్యాపారి. లాభనష్టాలను బాగా చూసే వ్యవహరించే వ్యాపారి అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కలిగిస్తుందో దాన్ని వెంటనే గుర్రపు లద్దెల్లాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణము మొదలైన 9 రకాల భక్తి పథకాలు ఎగరేస్తే జ్ఞానరాజు పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆదుర్దాగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆదుర్దాతోనే పరిగెత్తి పరమేశ్వరుని పట్ల నవవిధ భక్తి భావాన్ని
పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకము పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యము అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజు చెప్పారు. మన్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, లద్దెల కొంగును మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ దీనుడిపై మీ కృపనుంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది? అప్పుడు బాబా అతనికి ఆశీస్సులు ఇచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. ఇప్పుడు చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గచరణ అర్థమవుతుంది. ఒకసారి ఒక వకీలు షిరిడీ వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీద్కు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీల్ మనసుకి సూటిగా గుచ్చుకుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! వాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకునింది. తరువాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షితుతో ఇలా అన్నాడు, బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెనుకుతో కేవలం నాకిలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిరిడీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీలు కూర్చునే గదిలో కూర్చొని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికి ఉన్న రోగం, కష్టం తగ్గుతాయా? మునసబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మునసబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలయ్యింది. నేను కూడా అందులో కొద్దో గొప్ప భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలను రానీయకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమయ్యింది. మధ్యలో పర్వతాలు ఉండని లేక కొండలు ఉండని సాయిబాబా దృష్టికి అవేవీ అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీదట ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు.
అన్నది నిశ్చయంగా అతని మనసుకి పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకునింది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీలు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాల్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు భక్తులకు ముందు రాబోయే సంఘట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ వినోద గోష్ఠిని చెప్తూ ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్ పంతు సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథ సందర్భం భక్తుల సంకట నివారణ. కృపా సాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకొని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలు ఇచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణ అనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 22వ అధ్యాయం అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథులకి నమస్కారం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భవాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనంద అమృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్ఛ అనే అలలు పైకెగిసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారము కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, త్రాడు ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారం లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్ప భాసనం అవడము, దానికి కారణము కూడా మీరే. అలా బాహ్యాటంగా కనిపించేది కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాలు ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికి అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరునైన నేనేం తెలుసుకోగలను? బాబా మీ స్వభావాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యమూ పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని
ధ్యానంలోనికి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఒవ్విళ్ళూరుతుంది. అత్యంతిక సుఖలాభం కలగడానికి సాక్షాత్తు శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. బాబా, రోజు కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొరలే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని శాఖ చంద్ర న్యాయం. చంద్రుడికి వృక్ష శాఖలలో సంబంధాన్ని కలిగించిన ఉదాహరణల పాదం బొటను వేలుని పట్టుకుని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం అనగా ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది. 15వ రోజు అనగా పంచదశి అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్రదర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్రదర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాలు మీద కుడిపాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని ప్రక్కనున్న మధ్య వేలు, ఈ 2 వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకుని ఉంటారు. అక్కడ గోళ్ళు అనే విధియ తిథి అనగా 2వ తిథి. చంద్రుడు మిలమిలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు 2 కొమ్మల మధ్యలోని జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులో నుంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటను వ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా యమునలను ప్రకటం చేసి దాసగణుని తృప్తిపరిచారు. దాసగను ప్రయాహ తీర్థంలో స్నానం చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటను వేళ్ళు అంటేనే ప్రయాహ తీర్థం, ఇక్కడే స్నానం చెయ్యి అన్నారు బాబా. దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలు అనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురురాయ అనే దాసగను యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగను స్వంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటను వేలుది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారం దాని మీద చూపుడు వ్రేలు మధ్య వేలును 2 కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణులు ఎదుట వినయంగా తల ఉంచి ఆ ఒక్క బొటను వేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన కథ సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తరువాతి అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతో మంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింపచేసుకోవడం కోసం అక్కడికి వస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్ కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో
సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌసల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సుని సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒకటే అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. ఆయనే ఒక్కోసారి చైతన్యంతో, ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెబుతూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యస్ఫోరకంగా, వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేకార్థాలతోనూ లేదా గూఢంగానూ అనగా అస్పష్టంగా మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగాను, ఒక్కోసారి వితర్కాలను తెలియచెప్తూనూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూనూ అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు మనసు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లు ఉండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్నా మనసుకి తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు దారలని కొలవచ్చేమో గాని, లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూటకట్టు వచ్చునేమో గాని సాయి చమత్కారాన్ని ఎవరు అంచనా వేయగలరు? సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ళకి క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకుని వారికి శ్రేయస్సు కలిగించటానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళ సమయానికి ధైర్యాన్ని ఇచ్చి ఆ కష్టాల కార్చిచ్చుని కాలరాచి ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది ఈ కథాసుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకు అది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు, దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయి నామాన్ని జపించటంతో సాయి వారిని ఆవలి తీరానికి అవలీలగా తీసుకెళతారు. అహ్మద్ నగర్లో ఉండే కాకాసాహెబ్ మీరికర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మీరికర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతని చితలిని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీదుకి వెళ్ళి కూర్చున్న తరువాత బాబా చరణాలపై శిరస్సు ఉంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారు అన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతమనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించడమనేది గొప్ప చమత్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే మా మసీదే, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఈమె నిర్భయత్వస్తుంది. వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరో ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చునే వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో
విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారవతి. బాబా అప్పుడు మిరీకర్కి విభూతి ఇచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనకు కనిపించింది. నీకు పొడుగు బాబా సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిలిని మడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకొని దాన్నటు ఇటు తిప్పుతూ నోటితో ఇలా అన్నారు. అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్ని ఏమి చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలము. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటు బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారో మీరికర్కి దానితో సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబాని అడిగి ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మీరికర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితాలికి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని అతను కిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభ మండప ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో 1 నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. శ్యామా, నువ్వు కూడా తయారయ్యి అతనితో పాటు వెళ్ళు. చితాలి వెళ్ళి తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మీరికర్ వద్దకొచ్చి ఇలా అన్నాడు. మీ గుర్రబండిలో నేను చితాలి వస్తున్నాను. ఇంటికెళ్ళి తయారయ్యి వెంటనే వస్తాను. బాబా నన్ను మీతో పాటు చితాలి వెళ్ళమన్నారు. అందుకు మీరికర్ అతనితో అన్నాడు. అంత దూరము చితాలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్నా మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నాడు. బాబా అయింది, అందులో మనకి పోయేదేముంది? మంత్రం, తీర్థం, స్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువు పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను పట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనము ఎప్పుడు శ్రేయస్సునే కలిగించేది, యోగ్యతమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మీరికరికి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజయ్సి చితాలి వెళ్దాం అన్నారు. దానికి మాధవరావు ఆగండి వస్తాను. మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటూ ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. బాబా మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అంతకుముందే బయలుదేరాను. అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా బాగా అయింది, అందులో మనదేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మిరీకర్ నన్ను రమ్మంటున్నాడు. చితలికి నన్ను తన వెంట తీసుకెళ్తాడట. మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు
మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారినెలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి బయలుదేరాడు. మిరీకర్ ఉన్న చోటుకి వచ్చి గుర్రపు బండిలో కూర్చున్నాడు. ఇద్దరు చితలి వెళ్తారు. అక్కడ విచారించిన మీదట తెలిసిందేమిటంటే అక్కడికి రావలసిన పెద్ద ఆఫీసర్లు రాలేదని, కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్ళారు. రాత్రి 1 జాము, అంటే 10 గంటలు గడిచిపోయింది. జంపకాణ, పరుపు, దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపయ్యాక మిరీకర్ అక్కడొక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరచి చదవసాగాడు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవటంలో లీనమైంది. అప్పుడొక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఓ సర్పం అందరి కన్నుగప్పి ఎటునుంచి వచ్చిందో తెలీదు కానీ చుట్ట చుట్టుకుని కూచుంది. మిరీకర్ నడుమ మీది ఉత్తరీయం కొంగుది మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అణుమాత్రమైనా భయపడకుండా కూర్చుందది. అది మెల్లమెల్లగా దూరుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికి ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండరు మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకొస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడా పొడుగువాడు సర్పం కనిపించాడు. చూడగానే అతను కంగారుపడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్ ధైర్యం సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడు ఆ పరిస్థితి చూచి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకొని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరుగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం క్రింద నుంచి పోతూ కనిపించింది. అది పామ మూర్తీభవించిన అనర్థమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలై పోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవటం చూసి మిరీకరు కంఠం రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకిది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామారావుని గుర్రబండిలో కూర్చోపెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది! రాబోయే దుర్ఘటనను తెలుసుకొని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై.
ఓసారి నానా డేంగ్లే అనే గొప్ప ఒక జ్యోతిష్కుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటీ దగ్గరకొచ్చాడు. బూటీతో అతను ఏమన్నాడో వినండి. ఈ రోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డేంగ్లే అలా చెప్పాక బాపు సాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజు లాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపు సాహెబు, నానా డెంగ్లే అందరూ బాబా దగ్గరికెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటీని ఇలాగా అడిగారు. ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపటానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయము లేదు. చంపు. ఎలా చంపుతాడు? నిజంగా చంపు చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏ చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాపు సాహెబు శౌచ విధికి వెళ్ళినప్పుడు ఆ పాకీదొడ్డిలోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాపు సాహెబు బయటకొచ్చాడు. దాన్ని రాయి తీసుకొని చంపాలి అని అతని లహను అనే పేరుగల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాపు సాహెబు వద్దని వారిస్తూ ఇలా అన్నాడు. వెళ్ళి కర్ర తీసుకురా. తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావటానికి వెళ్ళాడు. పాము గోడ మీదకు పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అలా అది అక్కడి నుంచి పారిపోవటంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బూటీకి బాబా మాటలు గుర్తుకొచ్చాయి. బాబా ఇద్దరి, తనది పాముది, ఆపదను ఎంత కుశలతతో తొలగించారో చూసి అతనికి కంఠం పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తు పెట్టుకోకుండా ఉండటం అసాధ్యం. ఈ ప్రకారం అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు. వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావడిలో రాత్రి సుమారు 1 గంటకు బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపర్గం తాలూకాలోని కోరాలే అనే గ్రామాన్ని వంశపారంపరకు ఇనాముగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరు గల అతనికి సాయి చరణాల్లో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి. అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబాయి దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైన సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తుకొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కకు పెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటానికి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచ పాండవుల తల్లి కుంతి ఆ అజ్ఞాతవాసంలో, వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటుండేదిట. దేవా, పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు. దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. మనం శ్రోతలు వక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, నీ నామాన్ని మరిచిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనీయండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హేచి దాన్ దేగా దేవా తుజన్ విసరా నా. సరే, అమీర్ శక్కర్ బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్ళవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చాడు. చావడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్ళే చావడిలో అమీర్ని ఉండమని చెప్పారు. అమీరు కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండొచ్చు, లేదా తన గ్రామ కొరాలేకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది. నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులుండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి.
నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏది చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగం మోకాళ్ళ లోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,15,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని మోకాళ్ళ లోతు చెత్తతో నిండి ఉండేది. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశం మిట్ట పల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి వర్షానికి స్థావరమైపోయిన చావడిలో తడినేల మిట్ట పల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే ముందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్ట పల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడి నేల, వీటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీర్ విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒక్కటే. ఒకవేళ వచ్చినా అక్కడ సాయిబాబా సహవాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. దానికోసం ఆయన మాటలనే సుఖాలిచ్చే ఔషధంగా భావించి అమీర్ అక్కడే చావడిలో ఉండిపోయాడు. చావడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరుపు వేసుకుని ఆ చావడిలో అమీర్ సక్కర్ 9 నెలలు ఉండిపోయాడు. కీళ్లవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బును పెంచేవిగా ఉన్నప్పటికీ అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ను 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకి దర్శనానికి కూడా రావడానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తనంతట తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము, సాయంత్రము ఆయన దర్శనము అయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావడి వైభవం కల్లారా చూడడానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్ళే మార్గం చావడి మీదుగానే. అందువల్ల ఆయన వచ్చిపోయేటప్పుడు ఆయన దర్శనం అమీరుకి కూర్చున్న చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావడి ఎదుటకొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివర వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీరుల మధ్య పేరుకి ఓ చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతి ఇచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయట నుంచి చూస్తే వాళ్ళు సరసాల్లోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీరుకి లభించింది. ఎంతో మహద్భాగ్యం, లేకపోతే ఆ అనుభవం దొరకడం ఇతరులకి అసాధ్యం. అయినప్పటికీ అమీర్కి ఒకే చోట ఉండడం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితము అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వాతంత్ర్యం మీద కోరికున్న వారికి పారతత్యం అంటే ఇష్టం ఎలా ఉంటుంది? ఈ చెరసాల జీవితం ఇక ముగిద్దామని అనిపించింది అమీర్కి. బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశింపబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపర్గాం వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ అప్పుడే చమత్కారం జరిగిందో చూడండి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీరుని ఓ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. అమీరుకి జాలేసి
అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతుండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవరూ లేరు, అందులోనూ అది రాత్రి సమయం. అమీరు మనసు కంగారు పడింది. పొద్దున్నే విచారణ, తన ముందున్న రుజువుని బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శపథం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠాన్మరణానికి కారకులను పట్టుకోవడం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయటం మొదలెట్టుతుంది. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద, రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కుతాను. మొదట నేనే అతన్ని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తరువాత మరణానికి నిత్యమైన కారణం నిర్ణయించబడ్డ తరువాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను, ప్రాణాల మీదకు వస్తుంది అనుకుని వచ్చిన దోవనే వెంటనే పారిపోవాలని అమీర్ నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రే ఎవరికంటా పడకుండా అమీర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థ చిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మక మనసుతో షిరిడి వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకిలాంటి సంకటం వచ్చి పడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసొచ్చింది. సుఖం మీది ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. సరే బాబా, ఇప్పుడు ఈ సంకటం నుంచి నన్ను బయటపడేయండి, నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా అమీరు వెంటనే తయారై ఆ ప్రేతాన్ని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి షిరిడి వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయని యాచిస్తూ చావడికి చేరుకున్నాక గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీర్ ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తరువాత పెడమార్గాన్ని, దుష్ట మార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ననుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీదున్న శ్రద్ధ, విశ్వాసాల వల్ల అతనికి గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తరువాత అతనిపై మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీ की जय। చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడు వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్ళల్లో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతో మంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తను స్వయంగా సేవ చేయటంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిలుచుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతుంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai Baba, Sai Baba.